వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి మనం చాలా వింటూ ఉన్నాం. సో జనరల్గా మనకి ఏంటి అంటే దేని నుంచి అయితే తక్కువ పొల్యూషన్ కానీ లేదంటే జీరో పొల్యూషన్ కానీ క్రియేట్ అవుతుందో ఎనర్జీ ప్రొడక్షన్లో, అదే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ. ఇంకొకటి ఏంటి అంటే దానికి మనం ఎంత జనరేట్ చేసినా కూడా దాని నుంచి ఎనర్జీ అది ఎప్పటికీ కూడా ఎక్స్టెంట్ అవ్వకుండా ఉంటుంది. సో అలాంటి ఎనర్జీని మనం ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. సో జనరల్గా ఏంటి అంటే మనకు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే ఎనర్జీ అంటే కోల్ నుంచి కానివ్వండి లేకపోతే పెట్రోలియం నుంచి కానీ వచ్చే ఎనర్జీ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఎక్కువ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి, కార్బన్ పొల్యూషన్ని. అంతేకాకుండా దాని సోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్. మనకు ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఉన్న పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఒక 40 yearsకి మాత్రమే సరిపోయేంత ఉన్నాయని చెప్పేసి కూడా మనం చదివాం చాలా దగ్గరలో. అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే ఉందో మనకు చాలా ఉన్నాయి. ఇందులో మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంది, అంటే వాటర్ నుంచి ప్రొడ్యూస్ చేసేది. సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, జియోథర్మల్ ఉంది, బయోఫ్యూయల్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిలో మనం ముఖ్యంగా ఈరోజు మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే సోలార్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అంటే ఈ సోలార్ ఎనర్జీ అసలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే మనం జనరల్గా ఈ సోలార్ ప్యానల్స్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి మన దగ్గర చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనకు పిఎం కుసుమ్ కావచ్చు, ఇంకొకటి ఏంటి అంటే పిఎం సూర్యఘర్ యోజన కావచ్చు. ఇలాంటి స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎందుకు అనంటే ఈ సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవడానికి. ఈ పిఎం కుసుమ్ అయితే మనకు జనరల్గా ఏంటి, మనకు ఫార్మర్స్ ఏదైతే వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని పవర్ జనరేట్ చేసి వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళకి యూజ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎనర్జీని మనకు గ్రిడ్కి సప్లై చేసి కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ని పొందే విధంగా మనకు ఈ పిఎం కుసుమ్ అనేది ఉంది. పిఎం సూర్యఘర్ యోజన ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంటిని ఇక్కడ ఎనర్జీ కన్జ్యూమర్ లాగానే కాకుండా ఎనర్జీ ప్రొడ్యూసర్ లాగా మార్చేదే ఈ పిఎం సూర్యఘర్ యోజన. అంటే పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకొని దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి కావాల్సినంత యూజ్ చేసుకొని మిగిలింది అమ్మేయడం గ్రిడ్కి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకు చాలా సింపుల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే ఒక సోలార్ ప్యానల్ పెట్టుకొని ప్రొడ్యూస్ చేయొచ్చు అని కనబడుతుంది. కాకపోతే ఇది లార్జ్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండియాలో అసలు దీనికి సంబంధించిన స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. జనరల్గా మనకేంటి అంటే బై 2030 ఏదైతే ఉందో అప్పటిలోపు దాదాపు 500 GW ఎనర్జీని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. నిజంగా ఆ టార్గెట్ రీచ్ అవ్వబోతున్నామా, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చూస్తే ఇప్పటికున్న కండిషన్స్ని బట్టి చూస్తే ఇది చాలా దూరంగా ఉన్నట్టయితే కనబడుతూ ఉంది. అది ఎలా అంటే చాలా సింపుల్. ఈరోజు టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీలో అండ్ అదే కాకుండా టోటల్ ఎనర్జీలో అసలు సోలార్ పర్సంటేజ్ ఎంత అని చూస్తే మనకు అది బిలో 10% ఉంది. అంటే ఇంత తక్కువ సోలార్ ఎనర్జీ ఇది ఎప్పుడు ఈ 500 GWకి రీచ్ అవ్వాలి అని చెప్పేసి అని చూస్తే ఇది ఒక ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ లాగానే కనబడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది చాలా కష్టం అని చెప్పేసి అర్థమవుతుంది. అసలు దీనికి రీజన్స్ ఏంటి అంటే అసలు ఈ రీచ్ అవ్వలేకపోవడానికి లేకపోతే ఈ టార్గెట్ని రీచ్ అవ్వకుండా ఉండడానికి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అని ఒకసారి చూస్తే చాలా సింపుల్. ఇక్కడ పాలసీ మ్యాటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ చాలా ఇస్తుంది, కానీ అవి నిజంగా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, నిజంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఇవి క్వశ్చన్ మార్క్. ఈరోజు మనం పిఎం సూర్యఘర్ యోజన ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దాదాపు 1 కోటి హౌజెస్కి ఇక్కడ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ యాక్చువల్గా రియలైజ్ అయిన సబ్సిడీస్ ఎంత అంటే జస్ట్ 8 to 10 lakhs. అంటే ఇంకా ఎంత గ్యాప్ ఉందో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్కు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ని ఒక సోలార్ సంబంధించిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలంటే జనరల్గా ఫార్మర్స్ అనే వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ ఏంటి అంటే ఒక వేస్ట్ ల్యాండ్ని మాత్రమే జనరల్గా మనం ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదే కాకుండా మనకేంటి అని అంటే ఈ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు జనరల్ గవర్నమెంట్ తోటి, మేము పీపీఎస్ చేసుకుంటున్నారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, కానీ రియలైజేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఇదొక ప్రాబ్లం. ఇదే కాకుండా ఇక్కడ ఈవెన్ సోలార్ పవర్ నుంచి వచ్చే ఎనర్జీ కాస్ట్ తక్కువ ఉన్నప్పటికీను పర్ యూనిట్ మనకు 2.4 రూపీస్ నుంచి 4.8 రూపీస్ ఉన్నప్పటికీను ఇక్కడ చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఈ థర్మల్ పవర్ మీదనే డిపెండ్ అవుతున్నారు. సో ఈ విధంగా చాలా హార్డిల్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. సో మనకు మిగతా ఎనర్జీ ప్రొడక్షన్ కంపేర్ చేస్తే, మిగిలిన రెన్యూవబుల్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ కాస్ట్తోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయినా కూడా ఇక్కడ ఏంటి అంటే ఈ అడాప్టేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సో ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ అవసరం అనేది ఇక్కడ మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం.